నరేంద్ర మోదీ గారు తెలంగాణకు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఒక రాక రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులతో జాతికి అంకితమైనటువంటి ఒక కార్యక్రమంలో రావడం జరుగుతున్నది. మరి ఆ సందర్భంగా నేను అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కార్యకర్తలు వారికి స్వాగతం పలకాలే అనేటటువంటి ఆలోచనలతో పెరేడ్ గ్రౌండ్స్లో ఈ బహిరంగ సభని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మే 10వ తారీఖు నాడు దాదాపు 5 గంటలకు 4:30-5 గంటల వరకు మోదీ గారు సభని ఉద్దేశిస్తారు. అంతకుముందు రామచారి గారు చెప్పినట్టు నాయకులు ఉద్దేశిస్తారు. ఈ యొక్క మోదీ గారి రాక 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని స్థాపించి ఇటు బెంగాల్లో మొట్టమొదటిసారిగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క స్వస్థలము వారి స్వరాష్ట్రము అక్కడ పుట్టినటువంటి ఒక జనసంఘ్ ఫౌండర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భూమిలోనే భారతీయ జనతా పార్టీ గతంలో ఎప్పుడు కూడా ఒక్క సీటు గెలవనేటువంటి పరిస్థితి. మరి గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఇటు కమ్యూనిస్టులను ఇటు కాంగ్రెస్లని ఈ 2 పార్టీలను కూడా రాజకీయంగా ఇర్రిలవెంట్ చేసి రాజకీయంగా ఎటువంటి ఒక ప్రాముఖ్యత లేకుండా చేసి అధికారంలో రావటము, అస్సాంలో మూడోసారి ఇంకా పెద్ద మెజార్టీతో రావడము, పుడుచేరిలో కూడా రావడము, కేరళలో కూడా మంచి ఫలితాన్ని తీసుకువచ్చి ఆ ఒక ఉత్సాహము గెలుపు ఉత్సాహము తెలంగాణలో కూడా ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా వారు ఇక్కడ ఉత్సాహంతో ఉన్నారు. స్వాగతం చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్సుకతంగా ఉన్నారు. నేను తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఇప్పటికే మనకు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారిని మనం స్వాగతం పలుకుతాము. మా ప్రయత్నము పెరేడ్ గ్రౌండ్స్ ఈ యొక్క బహిరంగ సభలో 2 లక్షల పైగా జన సమీకరణ చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి ఒక రీతిలో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. దానికి కార్యకర్తలు పార్టీ నాయకులు అహోరాత్రులు కష్టపడతా ఉన్నారు. మా నాయకులందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక మండలంలో పోయి జన సమీకరణలో వారు మొబిలైజేషన్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాటు ఇక్కడ స్టేజ్ దగ్గర మా చింతల రామచంద్రారెడ్డి గారు మరి అందరూ కార్యకర్తలందరూ కూడా మా ఒక పదాధికారులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ముందుగా వారికి నేను కృతజ్ఞతలు అదేవిధంగా అభినందిస్తున్నాను. కార్యక్రమంలో మోదీ గారు మాట్లాడినటువంటి యొక్క సభ ఇది మొదటిసారి కాబట్టి మహిళల్ని కూడా ఎక్కువగా మేము ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎక్కువగా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఏ మహిళా బిల్ అయితే మోదీ గారు తీసుకువచ్చి మహిళలకు 33% వారికి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందో ఆ రిజర్వేషన్లు వారికి రాకుండా చేసే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్రంలో 2 ప్రధానమైన పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళలు బెంగాల్లో కూడా బుద్ధి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి తమిళనాడులో చెప్పారు, అస్సాంలో చెప్పారు. కాబట్టి తెలంగాణలో కూడా మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా మహిళలను కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క సభకు ఎక్కువ సంఖ్యలో రావాల్సిందిగా. స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు, ఇక్కడ ఎవరిని తరలించేటట్టు ఇక్కడ. కాబట్టి అటువంటి ప్రజల యొక్క తెలంగాణ ప్రజల ఉత్సాహానికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా యువకులు కూడా చాలామంది సెలవులు ఉన్నప్పుడు కూడా
మా పార్టీ ఆఫీస్కు కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా యువత, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మేము వస్తాము మోదీ గారి మీటింగ్కి చెప్పి మా దగ్గర రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ఎత్తున యువత, మహిళలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని రంగాల నుంచి లాయర్లు, డాక్టర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సభని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా మీ అందరినీ మా ఒక సభని మా సఫలీకరణలో మీ యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుతూ, మరి ఇక్కడ ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు మా నాయకులు వచ్చి సందర్శించారు. సాయంకాలం పూట ఈరోజు ఇక్కడ కొంతమంది అధికారులను కలవడానికి, అదేవిధంగా సందర్శించడానికి రావడం జరిగింది. పని చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సాయంకాలం రేపు పొద్దున వరకు కూడా మొత్తం స్టేజ్ అంతా కూడా తయారైపోయి ఉంటుంది. మరి ఈ యొక్క సభ స్థలాన్ని చేస్తున్నటువంటి ఆర్కే గారు, మరి వారి బృందము, కార్మికులకు ఇక్కడ రహోరాత్రులు కష్టపడి పాపం చూస్తున్న చాలా పండుకున్నారు, ఇంకా రాత్రి అంతా పనిచేసి వారికి కూడా ఎండలో కూడా పనిచేస్తూ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ కార్మికులే లేకపోతే ఈ యొక్క నిర్మాణం కూడా మనకు దొరకపోయేది. కాబట్టి ఆ కార్మికులు కూడా నేను నా తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చి మళ్ళీ భావనగర్ పోవాలి, అక్కడ ఒక కార్యక్రమం ఉంది. కాబట్టి సమయము 5 నుంచి 6 మధ్యన ఉంటుంది. కాబట్టి ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత హైదరాబాద్ వెదర్కు ఈ మధ్య ఎప్పుడు ఏం వానబడతలేక ఉన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం గ్రౌండ్ని కూడా మేము కవర్ చేయడం జరిగింది వారి యొక్క సౌకర్యం కోసం. ఈ సందర్భంగా నేను అధికారులకు, అదేవిధంగా మా పోలీస్ వ్యవస్థకు, మా కార్యకర్తలకు, మా నేతలకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నో పొలిటికల్ కామెంట్ హియర్.